వెల్కమ్ టు 1TV న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ రాజకీయ చదరంగం. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఓడలు బండ్లవ్వచ్చు, బండ్లు ఓడలవ్వచ్చు. ఏమో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో కూడా అంతే. 5 ఏళ్ల పాటు ఏపీ రాజకీయాలను శాసించిన జగన్మోహన్ రెడ్డి అంతే వేగంగా అధపాతాళానికి పడిపోయారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పతనమైన ప్రజల్లో జగన్ పట్ల ఆకర్షణ తగ్గలేదా? ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన నాయకుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానంటూ చిన్నపిల్లాడిలా మారం చేస్తున్న పరిస్థితి. అసెంబ్లీకి వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, కనీసం జనంలోకైనా వెళుతున్నారా? సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత అసలు ప్రజల్లోకి జగన్ పట్ల ఏ పార్టీ ఆదరణ ఉంది? ఎందుకు ఆయన స్పీడ్ పెంచడం లేదు? వైఎస్ జగన్ ఏపీ రాజకీయ చదరంగంలో ఓ ప్రత్యేకమైన నాయకుడు. ఎందుకంటే తండ్రి మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్ అనేక పోరాటాల తరువాత 2019లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 151 సీట్లతో దేశంలోనే సంచలన రాజకీయ శక్తిగా అవతరించారు. అయితే 5 ఏళ్లు తిరిగేలోపు జగన్ రాజకీయ భవిష్యత్తు తలకిందులైపోయింది. 151 సీట్లలో మధ్యలో 5 మాయమైపోయి 11 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. అయితే జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కేడర్ను పట్టించుకోకపోవడం, ఇచ్చిన హామీలను చాలా వరకు విస్మరించడం, కేవలం సంక్షేమంపై మాత్రమే దృష్టి పెట్టి అభివృద్ధిని తొంగలో తొక్కడం లాంటి కారణాలు 2024 ఎన్నికల్లో వైసీపీని భారీగా దెబ్బతీశాయి. అయితే సీట్లు 11 మాత్రమే వచ్చినా ఓట్ల పరంగా చూస్తే 40% వరకు ఉండటం వైసీపీకి ప్లస్ పాయింట్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి ఓటు బ్యాంక్ అధికంగా ఉంది. వైసీపీకి వచ్చిన 40% ఓట్లలో అగ్రభాగం రూరల్ ప్రాంతంలో వచ్చినవే. ఓటమి తరువాత జగన్ పూర్తి స్థాయిలో ఇంకా జనంలోకి రానప్పటికీ ఇప్పటికే అడపాదడపా ఈ మధ్య కొన్ని పర్యటనలు చేపట్టారు. అయితే ఆ పర్యటనలకు వచ్చిన జనాన్ని చూస్తే జనంలో జగన్కు ఇంకా క్రేజ్ తగ్గలేదని నిరూపితమైందని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. జనంలోకి వచ్చేందుకు నిన్న మొన్నటి వరకు ముహూర్తాలు పెట్టుకున్నా అవి పెద్దగా ఫలించలేదు. అందుకే ఆయన ఈ 10 మాసాల్లో ఖచ్చితంగా వస్తానని చెప్పినా ప్రజల మధ్యకు రాలేకపోయారు. పైగా కార్యకర్తలు, నాయకులను ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు. కట్ చేస్తే వారు కూడా ప్రజల మధ్యకు రాలేదు. పైగా నాయకుడు లేకుండా వచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ప్రజల మధ్యకు రాక తప్పలేదు. కారణాలు వేరే అయినా జగన్ ప్రజల మధ్యకు వచ్చారు. మిర్చి యార్డుకు ఓసారి, అలాగే తమ పార్టీ నేతలు అరెస్ట్ అయితే వారిని పరామర్శించేందుకు జగన్ బయటకొచ్చారు. ముఖ్యంగా జగన్ జైలు పరామర్శలకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. గుంటూరు జిల్లా జైల్లో నందిగం సురేష్ను జగన్ పరామర్శించారు. అలాగే విజయవాడలో వల్లభనేని వంశీని పరామర్శించారు. ఇక గుంటూరులో మిర్చి యార్డు రైతులను పరామర్శించారు. ఈ పర్యటనల సందర్భంగా జగన్ను చూసేందుకు జనం పెద్ద ఎత్తునే తరలివచ్చారు. ఈ 3 పర్యటనలకు కూడా నాయకుల నుంచి రియాక్షన్ ఎలా ఉన్నా ప్రజల నుంచి స్పందన అయితే వైసీపీ ఆశించిన దానికన్నా ఎక్కువగానే వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే జనం సమస్యలపై కాకుండా జైల్లో మగ్గుతున్న తమ పార్టీ నేతలను మాత్రమే జగన్ పరామర్శిస్తున్నారని, ప్రజల గురించి ఆలోచించే తీరిక లేదా అని సర్వత్రా విమర్శలు కురుస్తున్న టైంలోనే జగన్ మిర్చి యార్డు పర్యటన చేపట్టారు. మరి అదే తరహాలో ప్రజల సమస్యలపై స్పందించడం కంటిన్యూ చేస్తారులే అని ఆశించిన వారికి భంగపాటు ఎదురైన పరిస్థితి. జనంలోకి రావడానికి జంకుతున్న జగన్ జైలు యాత్రలకు మాత్రం శ్రీకారం చుట్టారు. అనేక నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని జగన్ టెన్షన్గా పరామర్శిస్తున్నారు. అరాచకాలకు, అక్రమాలకు పాల్పడి తమ పార్టీ నేతలు ఎవరైనా జైలుకు వెళ్తే వారిని పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. జగన్ చేస్తున్న జైలు యాత్రలు సామాన్యుల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీలో కొందరు నేతలు చేసిన హడావిడి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తామే సీఎం అన్నట్లుగా రెచ్చిపోయారు. అప్పటి విపక్ష నేతలని నోటికొచ్చినట్టు మాట్లాడారు. టీడీపీ, జనసేన కార్యాలయాలపై దాడులు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అదంతా చెప్పాలంటే పెద్ద చిట్టానే అవుతుంది. ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు దాన్ని నిర్వీర్యం చేయకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తే జనం గుండెల్లో నిలిచిపోతారు. అలా కాదని
అవినీతి అక్రమాలకు పాల్పడితే ఓత్సలు లెక్క పెట్టాల్సిందే. ఇప్పుడు వైసీపీ నేతల పరిస్థితి చూస్తుంటే ఎవరు ఏ క్షణాన కటకటాల వెనక్కి వెళ్తారో చెప్పలేని పరిస్థితి. కూటమి సర్కారు హడలెత్తిస్తుండడంతో వైసీపీ హయాంలో అవకతవకలకి పాల్పడ్డ వాళ్ళంతా భయంతో వణికిపోతున్నారా? వారి పేర్లు చెబితే రాజకీయ వర్గాల్లో అలజడి. వారి తిట్లు వింటే ఎంతటి వారికైనా భయం పుట్టాల్సిందే. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. వరల్డ్ రికార్డ్ నమోదు చేయాలనో ఏమో ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా చీటికి మాటికి బూతులు మాట్లాడేస్తూ ఉంటారు. కొడాలి నాని, పోసాని, రోజా, పేర్ని నాని వీరు నోరు తెరిచారంటే మనం చెవులు మూసుకోవాల్సిందే. ముఖ్యంగా పోసాని, కొడాలి నాని, రోజా ఈ ముగ్గురు ఒక్కోసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడేస్తుంటారు. బూతులు మాట్లాడే వాళ్ళనే కాదు, జగన్ పాలనలో అక్రమాలకు అరాచకాలకు పాల్పడ్డ వారిని వరుసగా లోపల పడేస్తోంది కూటమి సర్కార్. దీంతో జగన్ పార్టీ కాస్త జైలు పార్టీ అన్న ముద్ర వేసుకుంది. వైసీపీ అధినేత అయిన జగన్ పైనే పలు సిబిఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఈవీఎంల ధ్వంసం ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకెళ్ళొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూటమి పాలనలో చాలా మంది వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఊచలు లెక్కబెడుతున్నారు. ముఖ్యంగా జగన్ హయాంలో పచ్చి బూతులతో రెచ్చిపోయిన బోరగడ్డ అని చంద్రబాబును ఏడిపించిన వల్లభనేని వంశీ లాంటి వారు ఈ 4 ఏళ్లు జైల్లోనే ఉంటారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఒకవేళ వీరికి ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో మళ్లీ లోపలికి వెళ్లాల్సి రావచ్చు. అయితే బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి అధికారికంగా వైసీపీ పార్టీ కాకపోయినా జగన్ కు మద్దతుగా పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయేవాడు. పాపం పండి ఇప్పుడు కటకటాల్లో మగ్గుతున్నాడు బోరుగడ్డ. ఇక వల్లభనేని వంశీ గురించి చెప్పాల్సి వస్తే అప్పట్లో అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు బాబు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. అంత దారుణమైన భాషను వాడటమే కాదు, టీవీ ఛానళ్ల మైకులు తన ముందు కనిపించినంతనే జయప్రదంగా అంటూ సంబంధం లేని అంశాలను తెర మీదకు తీసుకురావడం మొదలు రాసేందుకు సైతం ఇబ్బంది పడే అంశాలను నిర్మోహమాటంగా మాట్లాడేసేవారు. రాజకీయాల్లో శత్రువులుగా ఉన్నవారైనా సరే తమ ప్రత్యర్థి ఇంట్లోని ఆడవాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేందుకు అస్సలు ఇష్టపడేవారు కాదు. అందుకు భిన్నంగా ఆ గీతను దాటేసిన వారిలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, పోసాని కృష్ణమురళీలు ముందు వరుసలో ఉండేవారు. వైసీపీలో అరాచకాలకు పాల్పడ్డవారు, నోటి దురుసు నేతలు నెక్స్ట్ తమనే అరెస్ట్ చేస్తారేమో అంటూ వణికిపోతున్నారు. ఇక పోసాని కృష్ణమురళి విషయానికొస్తే ఆయన భాష ఎంత నీచంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసలు పోసాని స్టైలే సపరేట్ అన్నట్లుగా ఉంటుంది. పిచ్చివాళ్ల సెకండ్కోసారి చొక్కా పైకి లాక్కుంటూ ఉంటాడు. నన్ను మించిన మొనగాడు లేడు అన్న అహమో లేదంటే అదేమైనా కొత్త రకం జబ్బో తెలియదు కానీ పోసాని కృష్ణమురళి ప్రవర్తన, ఆయన మాటలు చూస్తే నిజంగానే మెంటల్ కృష్ణ నామధేయాన్ని సార్థకం చేసుకున్నట్టే ఉంటుంది. జగన్ పంచన చేరిన పోసాని గత ప్రభుత్వంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కొట్టేశాడు. పవన్ చంద్రబాబులను బాగా తిడుతుండటంతో జగన్ కూడా పోసానికి పదవి కట్టబెట్టి బాగా ప్రోత్సహించాడు. తీసుకున్న పదవికి న్యాయం చేయని పోసాని ప్రతిపక్షాలను తిట్టడానికే అన్నట్టుగా ఉద్యోగం వెలగబెట్టాడు. అసమర్థుడిగా మిగిలిపోయాడు. పోసాని కృష్ణమురళి మొదటి నుంచి జగన్కు కొమ్ము కాసిన వారిలో ఒకరు. పార్టీ పెట్టిన కొత్తలోనే రోజాతో పాటు జగన్ వెంట నడిచింది మెంటల్ కృష్ణే. చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అవుతూ ప్రెస్ మీట్లు పెట్టారు. జగన్ను ఆకాశానికి ఎత్తుతూ లెక్కలేనన్ని సార్లు ప్రశంసలు కురిపించారు. పాదయాత్ర టైంలోనూ జగన్ దగ్గరికి వెళ్లి మద్దతు పలికారు. పదవి వచ్చాకైతే పవన్ కళ్యాణ్ను దారుణమైన భాషతో తిట్టాడు. జగన్ మెప్పు కోసం సొంత కమ్మ కులాన్ని సైతం చులకనగా మాట్లాడిన పోసాని టీడీపీ హిట్ లిస్టులో ఒకరుగా ఉన్నారు. పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఏపీ వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం, పోసాని అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత ఆయనకు బెయిల్ రావడం తెలిసిందే. ఇక చాలా మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వారిలో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో టెన్షన్ నెలకొంది. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారికి కటకటాలు లెక్కబెట్టక తప్పేలా లేదు. లోకేష్ రెడ్ బుక్ లో ఉన్నవారంతా భయంతో హడలెత్తిపోతున్నారు. అయితే ప్రస్తుతం కొడాలి నాని గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. లోకేష్ రెడ్ బుక్ లో రెండో పేరు కొడాలి నాని. ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు కొడాలి నానికి గట్టిగా బుద్ధి చెప్పి పంపించారు. కొడాలి నానిపై తెలుగుదేశం శ్రేణులంతా కసితో రగిలిపోతున్నారు. రాజకీయంగా కొడాలికి జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీపై అంతలా అవాకులు చవాకులు పేలడం
తండ్రి లాంటి చంద్రబాబును అరే ఒరే అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడటంపై టీడీపీ శ్రేణులు కొడాలి నానిపై ఆగ్రహంతో ఉన్నారు. కొడాలి నాని నోటి దురుసుకు సరైన గుణపాఠం అన్నట్లుగా గుడివాడలో చిత్తుగా కొడాలిని ఓడించారు ప్రజలు. కొడాలి నాని భూ కబ్జాలు, క్యాసినో కేసులు బయటకు తీసి చట్టపరంగా ఆయన్ను శిక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ అరెస్ట్ కొడాలిదే అని సర్వత్రా టాక్ వినిపిస్తున్న సమయంలోనే ఆయనకు గుండె సంబంధిత ఇబ్బందులు అంటూ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. రోజా నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు రోజా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా హద్దులు దాటి మరీ మాట్లాడటం జగన్కు చెడ్డ పేరు తెచ్చింది. రాజకీయ విమర్శల కంటే ఎక్కువగా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యమిస్తారు రోజా. ఒక్క పవన్ కళ్యాణ్ను మాత్రమే కాదు, లోకేష్, చంద్రబాబులపై సైతం రోజా అడ్డగోలుగా విమర్శలు చేసిన సంగతి ఎవ్వరూ మర్చిపోలేదు. ఆడదాం ఆంధ్ర అవినీతిలో రోజాను నేడో రేపో అరెస్ట్ చేస్తారన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వైసీపీలో బడాయి మాటలకు కేరాఫ్ తానే అన్నంతగా అనిల్ కుమార్ యాదవ్ ముద్ర వేయించుకున్నారు. అసెంబ్లీలో సవాలు చేయడాలు, మీసం తిప్పడాలు ఒక్కటి కాదులే, అయ్యగారి వేషాలు గత 5 ఏళ్లలో చాలానే చూశాం. తొడలు కొట్టాడు, మీసాలు మెలేశాడు, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాలు చేశాడు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన నేతలపై ఒంటి కాలుపై లేచి సవాలు చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడో ఎవరికీ అంతు చిక్కడం లేదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బెట్టింగ్ దందాలతో బాగా ఫేమస్ అయిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అరాచకాలన్నింటినీ వెలికి తీసే పనిలో ఉన్న కూటమి సర్కార్ నేడో రేపో ఆయనపై చట్టపరంగా యాక్షన్ తీసుకోబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. చాలా మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యున్నాయి. అయితే వారంతా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలు అంటుంటే ఇంకొంతమంది ఏవేవో కుంటి సాకులు చెబుతున్నారు. మొత్తానికి ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్టు నాడు అక్రమాలకి అరాచకాలకి పాల్పడిన వారంతా కాస్త ముందో వెనకో కటకటాల పాలవడం మాత్రం పక్కా అన్నట్లుంది పరిస్థితి. కర్మ అనేది గోడ కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. వైసీపీ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు కర్మఫలం అనుభవించడానికి రెడీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు. వైసీపీ హయాంలో కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అనే ధీమాతో హద్దులు మీరి ప్రవర్తించారు. అప్పటి ప్రతిపక్ష నాయకులను ఎంతలా ఇబ్బంది పెట్టారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని ఉక్కుపాదం మోపి జనంలోకి రాకుండా చేయాలనుకున్నారు. దేశంలోనే సీనియర్ నాయకుడైన చంద్రబాబును సైతం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాటన్నిటికీ ఇప్పుడు ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా కటకటాలు లెక్కబెడుతున్నారు. ఇంకొంతమంది కోర్టుల ద్వారా ముందస్తు బెయిల్ పొంది విచారణలకు హాజరవుతున్నారు. మరికొందరేమో అజ్ఞాతంలో ఉన్నారు. ఇంకొందరు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక తాజాగా ఏపీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చుక్కెదురైంది. జగన్ హయాంలో రాష్ట్రంలో మద్యం తయారీ విక్రయాల్లో భారీ ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంపై దర్యాప్తును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. దీంతో అరెస్టు భయంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కాకాని, గోవర్ధన్ రెడ్డి లాంటి వారైతే తప్పించుకొని తిరుగుతున్నారు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుంటే మరోవైపు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలో 250 కోట్ల విలువైన క్వాడ్స్ దోపిడీ చేశారని కాకానిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే 3 సార్లు నోటీసులు జారీ చేశారు. కానీ కాకాని మాత్రం విచారణకు హాజరు కాకుండా కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం విచారణను సోమవారం
సోమవారానికి వాయిదా వేసింది. కాగా వైసీపీ సర్కార్ హయాంలో మంత్రిగా పనిచేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపట్టిలో 250 కోట్ల విలువైన క్వాజ్ దోపిడీ చేశారని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అధికారంలో ఉండటంతో చర్యలపై ముందడుగు పడలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు టీడీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని A4గా చూపారు. దీంతో ఆయన్ను విచారించేందుకు పోలీసులు నెల్లూరుతో పాటు హైదరాబాద్లోనూ గాలిస్తున్నారు. ఈ సమయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన తరపున లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నట్లుగా నాడు వాళ్ళు చేసిన తప్పులు, మాట్లాడిన మాటలు, దోచుకున్న ఇసుక, భూములు ఇలా అనేక అరాచకాలను వెలికితీస్తోంది కూటమి సర్కార్. ఇంకోవైపు జనసేన హిట్ లిస్టులో లోకేష్ రెడ్ బుక్ లో ఎక్కిన నేతలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని వచ్చి శిక్షిస్తామని గతంలోనే చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు కోసం, పదవుల కోసం నోరు పారేసుకుంటే అధికారం పోయాక కలుగులో దాక్కోవాల్సిన దుస్థితి తప్పదనేందుకు వైసీపీలోని ఆ నేతలే ఉదాహరణ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి సర్కార్ వచ్చాక చాలా మంది వైసీపీ నేతలని, కార్యకర్తలని ఆధారాలతో సహా పట్టుకుని అరెస్ట్ చేస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎందుకు టచ్ చేయడం లేదు? పాత కేసులు సిబిఐ, ఈడీలు చూసుకుంటున్నాయి సరే, మరి కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్ని? అవి ఏ స్టేజిలో ఉన్నాయి? గత ప్రభుత్వంలో స్కాములకు సంబంధించి జగన్ పాత్రపై వస్తున్న ఆరోపణల సంగతి ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చాక తప్పు చేసిన వారి తాట తీస్తోంది. కానీ జగన్ను మాత్రం ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఆయనపై ఎన్నో ఏళ్లుగా సిబిఐ, ఈడీ కేసులు నడుస్తున్నాయి. వాటిని సిబిఐ, ఈడీలు చూసుకుంటున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి స్కామ్లకు సంబంధించి జగన్ పాత్రపై అనేక ఆరోపణలు వస్తున్నా ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు అన్నది అర్థం కావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆడదాం ఆంధ్ర స్కామ్, భూముల కుంభకోణం, రిషికొండ రాజభవనాలు, ఇసుక దోపిడీ ఇలా అనేక రకాల స్కామ్లు వైసీపీ హయాంలో జరిగాయి. వాటన్నిటి వెనుక జగన్ హ్యాండ్ ఉందని, కమిషన్లు తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయని పెద్ద ఎత్తున టీడీపీ ఆరోపించింది. మరి వాటి తాలూకా విచారణ చేసి నిజానిజాలు ప్రభుత్వం నిగ్గు తేల్చుతుందా అన్నది చూడాలి. ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో జగన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దానికి సంబంధించి జగన్ను సైతం అరెస్ట్ చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికే జగన్ మీద కూటమి వచ్చాక మిర్చియాడ్ పర్యటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఇక మద్యం కుంభకోణం విషయంలో కూడా జగన్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో దాదాపు 4,000 కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్లు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కామ్ పై వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గత జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వమే లిక్కర్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. లిక్కర్ షాపులను నిర్వహించడమే కాకుండా కేవలం నగదు లావాదేవీలను మాత్రమే అనుమతించింది. 5 ఏళ్ల పాటు డిజిటల్ లావాదేవీలను అనుమతించకపోవడంతో అప్పటి కూటమి పార్టీల నేతలు కూడా లిక్కర్లో భారీగా స్కామ్ జరిగినట్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందు విమర్శలు చేశారు. మందుబాబుల నుంచి వసూలు చేసిన డబ్బంతా వైసీపీ అగ్రనేతల ఇళ్లకు వెళ్లాయన్న ఆరోపణలు కూడా చేశారు. ఇదే సమయంలో లిక్కర్ దుకాణంలో అప్పుడు ప్రైవేట్ సిబ్బందిని నియమించడంతో పాటు వారు వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై విచారణ ప్రారంభం కానుంది. ప్రముఖ బ్రాండ్లను తొలగించడం, నాసి రకం బ్రాండ్లను పెట్టడంతో పాటు 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిస్టిలరీ కంపెనీల వద్ద నుంచి పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి మద్యం కుంభకోణం విషయంలో కూటమి సర్కార్ జగన్ పై విచారణ జరిపి నిజాలు నిగ్గు తేలుస్తుందా లేదా అన్నది తేలాల్సింది. ఏది ఏమైనా కోర్టులు, కేసులు జగన్ కు కొత్త కాదు.
ఆల్రెడీ 16 నెలలు ఆయన జైల్లో ఉండొచ్చారు. కానీ ప్రజల్లో ఉంటేనే ఆయనకు ఆయన పార్టీకి పూర్వ వైభవం దక్కుతుంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా పరదాల మాటనే పర్యటనలు చేసేవారన్న విమర్శ కూడా జగన్ పై ఉంది. గతంలో ప్రజల్లోకి వెళ్ళాకే జగన్ కు అధికారం దక్కింది. తాను చేసిన మంచి పనులే తనను మళ్ళీ అందలం ఎక్కిస్తాయని పదే పదే చెబుతున్న జగన్ వాటిని గుర్తు చేయడానికి జనంలోకి వెళ్ళబోతున్నారని గత కొద్ది నెలలుగా వార్తలు వినిపిస్తున్నా ఇంకా ఆయన జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టలేదు. మరి జగన్ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో తేలాల్సింది. ఏపీలో వైసీపీ రోజు రోజుకి బలహీనపడుతున్న తరుణంలో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇంకోవైపు పార్టీకి ఎవరు ఎప్పుడు గుడ్ బై చెప్తారో ఎవరు ఊహించలేని పరిస్థితి. జగన్కి వీర విధేయులు అని ముద్రపడ్డ నాయకులు సైతం మా కొద్దు జగన్ అంటూ కండువాలు మార్చేస్తున్నారు. ఇంకోవైపు కూటమి సర్కార్ దూకుడుతో క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్న బలాన్ని కబళిస్తోంది. ఈ తరుణంలో జనంలోకి వస్తానంటున్న జగన్ మళ్లీ పార్టీని ఏ మేరకి బలోపేతం చేసుకోగలరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఊపు చూస్తుంటే కూటమి బంధం మరింత దృఢంగా తయారవుతోందే తప్ప ఇప్పట్లో విడివిడిగా పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదని అనేక సందర్భాల్లో పవన్, చంద్రబాబు చేసిన కామెంట్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. జనసేన, టీడీపీ కలిసుంటే మళ్లీ జగన్ బలపడడం అసాధ్యం. ఈ తరుణంలో జగన్ తప్పులు సరిదిద్దుకుని బలపడతారా లేదా అన్నది కాలమే తేల్చాలి. ఇక ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.